నక్షత్రుడిగా కొన్ని పాత్రలు చేశాను. బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా మీరు ట్యూనింగ్ చేశారు. చాలా నీకు లైఫ్ ఉందా? ఇన్ని పాటలు గుర్తుండాలంటే చాలా కష్టం. చాలా రాజు నీవేయని నా హృదయ రాజు నీవేయని. ఈ గుర్తుండే వరకే నేను 3000 అంటున్నాను. అసలు గుర్తు చేసుకుంటే దాదాపు ఒక 5000 పైన అవుతావు. కింద ట్యూన్ స్వరకల్పన సీమన్ గారు నేస్తారా? వాళ్ళ దాంట్లో మినిస్టర్లో వాళ్ళు ఎవరు వేయరు. పెద్ద మినిస్టర్ అయిపోయింది కాబట్టి వాళ్ళ పేరు ఇప్పుడు నేను చెప్పినా మళ్ళీ వాళ్ళ గొడవలకు వస్తారు. అంటే మామూలుగా ఏరా స్వరకల్పన చేసినందుకు ఏమైనా కానుక ఇచ్చేవారండి? అంతేనా? ఆ కానుక కోరికే కానుక ఇస్తారు. అంతే. కొంతమంది ఈ పైన కూడా నేను వాళ్ళు డిమాండ్ చేయను. అంటే వాళ్ళు చేయించుకునేటప్పుడు ఏమంటారంటే అబ్బో ఇక రేపు పుస్తకాల్లో నీ పేరే ఉంటుంది అంటారు. నా పేరు అసలు ఉండదు. హైదరాబాద్ కేరళ నుంచి కూడా వచ్చారు. అందరూ డెవలప్ అయ్యారు. నేనే సర్వము నీవే కదా ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలండి. అయితే దీనుల నోట ఘనమైన పాట అనే ప్రోగ్రాం మరి కొంత గ్యాప్ వచ్చింది. దేవుని కృపను బట్టి ఈరోజు ఒక పాటని మనం విడుదల చేయబోతా ఉన్నాం. ఈ పాట పాడినటువంటి దైవజనులు వారి గురించి ఎవ్వరికీ తెలియదండి. వారు సుమారుగా మనం పాడుకునే తెలుగు క్రైస్తవ పాటల్లో 1000కు పైగా పాటలకు స్వరకల్పన చేసినటువంటి స్వరకర్త. ఇప్పుడు మన తెలుగు 2 రాష్ట్రాల్లో చాలా పెద్ద మినిస్ట్రీస్ అని చెప్పుకునేటువంటి చాలా మంది వారి చేత స్వరకల్పన చేయించుకున్నారు. కానీ వారి పేరు ఎవరికీ తెలియదు, వారి గురించి కూడా ఎవరికీ తెలియదు. వారి సేవకులు అలాగే గాయకులు కూడా దేవుని కృపను బట్టి వారిని గుర్తించి వారి యొక్క సాక్ష్యాన్ని అలాగే వారి యొక్క అనుభవాల్ని వారి చేత ఒక అద్భుతమైన పాటను కూడా మనం పాడించడం జరిగింది. అయితే వారు సాక్ష్యాన్ని ఇవ్వటానికి కూడా కాస్త కంగారు పడిన సందర్భంలో వారికి తెలియకుండానే వారి యొక్క మాటలు వారి అనుభవం మనం రికార్డింగ్ చేయడం జరిగింది. ఆ అనుభవాలు విన్న తర్వాత ఖచ్చితంగా మీరు ఆ పాటను చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ముందుగా వారి యొక్క అనుభవాలు వినండి, తర్వాత వారి యొక్క పాటను కూడా మీరు చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదట మీరు క్రైస్తవ్యానికి రాకముందు పుట్టు పూర్వంతోనే క్రైస్తవుల పుట్టుకతోనే కాదు, పుట్టు పూర్వకం మేము హిందువులు విగ్రహారాధన చేశాం. యేసుప్రభు అంటే మాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో సంగీతం అంటే నాకు ఇష్టం. సంగీతం కొద్ది గొప్ప నేర్చుకున్నాను. సంగీత సత్య హరిశ్చంద్ర నాటకంలో నక్షత్రుడిగా కొన్ని పాత్రలు వేశాను. చాలా పెద్ద పెద్దవాళ్ళతోనే పేరుగాంచిన వాళ్ళతో పాటు కూడా తిరిగాం. ఈడు పెద్దోడు ఈ అబ్బాయి పుట్టిన తర్వాత చాలా శోధనలో వచ్చాం. ఆడికేదో గాలి పట్టిందని ఆ ఊరు ఈ రేపల్లి అటు తిప్పాం. మేము పూజలు చేస్తామన్నా. ఏంటి ఇలా జరుగుతుంది, పూజలు చేస్తుంటారండి. అలా చేస్తున్న సందర్భంలో ఇక ఇక్కడే ప్రార్థన పెట్టారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, నీ గొంతు బాగుంది కదా, ఒక పాట పాడు చూద్దాం అన్నారు. అప్పుడు నేర్చుకున్నారు క్రైస్తవ పాటలు నేర్చుకున్నారు. 2 అప్పుడు శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనస అదను జి ఆనంద్ పాడేటప్పుడు మనస మనస అది నేర్చుకున్నా. ఆ 2 పాడుతుంటే ఇక్కడ మాకు ఒక ఆమె నేర్పింది, ఎందుకు దేహం అది పాడుతున్నా. ఇంట్రెస్ట్ కలిగింది. ఇక నా పాట నేను పాడితే జనం ఆకర్షిస్తున్నారు అని చెప్పేసి అట్లా పాటలు నేర్చుకోవడం, ఇలా సంగీత పరిచర్యలో. అంటే సరే పాటలు పాడుతున్నారు, బానే ఉంది. రక్షణ అనుభవం ఎప్పుడు వచ్చింది మీకు? నేను మీకు సింపుల్ గా చెప్పాలంటే ఆ టైంలో నేను కొన్ని దినాలు టైఫాయిడ్ జ్వరంగా వచ్చింది. నాకు బలహీనంగా ఉంటే ఏదో శక్తి వచ్చి నన్ను తాగుతున్నట్టుగా, నన్ను ఏదో చంపుతున్నట్టుగా నా ఆత్మలో అనిపిస్తా ఉంది. ఆ రోజు నా దేవుని వెలుగు ప్రభు అంటే పాటలు పాడుతున్నాక ఈ 2 పాటలు నేర్చుకుని ప్రభు అంటే ఒక వెలుగు చూశాను నేను. దేవుని ప్రత్యక్షత వెలుగు తళ అంటే వెలుగు చూసా. ఆ వెలుగుకి ఆ జ్వరం పోయింది, సాతాను బంధంగా. అప్పటి నుంచి మళ్ళీ అది నా దగ్గరకు రాలేదు. అక్కడి నుంచి నేను
బలపరచబడటం, అందరు నన్ను పిలవటం, ఇలాంటి వాళ్ళు గొంతు బాగుందని పిలుచుకోవటం, ఇక అక్కడ నుంచి విశ్వాసంలో బలపడ్డారు. విశ్వాసంలో బలపడ్డాను. ఇక పూర్తి సేవ ఎప్పుడు వచ్చిందో 90-91లో ఇక సేవ చేయడానికి నిర్ణయించుకున్నా. సంఘం ఇక్కడే ఇంట్లోనే సంఘం పెట్టుకుని, ఇదే పూరీలు అది సంఘం పెట్టుకుని ఇక్కడే చేస్తున్నాను. వాళ్ళకి నాకు కొన్ని స్వస్థ వరాలు అప్పటి నుంచి ఉన్నాయి. తర్వాత మేము చర్చి అది పెట్టుకున్నాం. అది మా అమ్మాయికి ఇచ్చేసేయాలి, ఇంకా వాళ్ళు చేసుకుంటున్నారని నేను పక్కలే గుంటూరులో పెట్టుకున్నా. అదేమో రోడ్డు కోసం తీసేసారు. మా సొంత తమ్ముడు ఇచ్చాడు, ఇది పెట్టుకున్నాను. అది పెట్టుకుంటుంటే రోడ్డు కోసం తీసేస్తారు. ఇప్పుడు అద్దీంట్లో ఉంటున్నాం, అట్లా పరిచయం చేస్తున్నారు. అయితే మీరు పాటలు పాడుతున్నారు, అంటే వేరే వాళ్ళు రాసిన పాటలు పాడుతున్నారు. మీకు స్వయంగా ఈ స్వరకల్పన చేయగలను అని ఎప్పుడు గుర్తించారు మీరు? అది సత్యహరిశ్చంద్ర పద్యాలు పాడుతున్నప్పుడే ఒక ఆయన వచ్చాడు, ఒక జయరాజ్ అని మా ఫ్రెండ్ అతను. ఆయన ఏం చేశాడంటే మంచి కవి, వాడు సాంఘిక నాటకాలు రాస్తాడు. ఈ పాటలు కూడా నేను రాస్తాను, నువ్వు దాన్ని చేయగలవు అన్నాడు. మొట్టమొదటి పాట నేను చేసిందంటే ఆయన రాసిందే. మనసా ఇది నీకు తెలుసా, ప్రభు నీకు కనిపించినా అని రాశాడు. దాంట్లో చేశాను, అది హిట్ అయిపోయింది. దాని మీద అది వేరే చోట పాటల పోటీల్లో ఎండు కప్పు కూడా వచ్చింది నాకు. ఇది మొట్టమొదటి మీరు స్వరకల్పన చేసిన దానికి మీరే పాడారా? నేనే పాడాను. ఇంక అక్కడ నుంచి ఇక వేరే వాళ్ళు రావటం, ఇలాంటి వాళ్ళు రావటం, స్వరకల్పన చేసుకోవటం. ప్రశాంత్ రాజు గారితో నేను ఎంత సుందరుడు మటుకు నేను దాన్ని గట్టిగా చెప్పగలను. ఆయన పెద్దోట్ల మూడని ఆడప్పుడు దాదాపు 83లో అక్కడ మేము కలుసుకున్నాం. ఆ పాట మేమే ఆ రాగంలో ఏదో పాడుతుంటే ఆయన దాని దగ్గర రాశాడు, ఇది పాడతారా సీమోన్ గారు అన్నాడు. అట్లా చేసి రాసేసాడు ఈ పరమగీతాల మీద. రాసి మీరు రాసిన రాగం మీద రాశాను, ఇది నువ్వు పాడతావా అన్నాడు. ఉదయం రాశాడు, సాయంకాలం సభలో పాడాను. ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మా తాను. అక్కడ కార్పాట్ దేవుడు అని మీకు తెలుసా? తెలుసు. ఆయన దాన్ని హైలైట్ చేశాడండి. చాలా మంది కూడా ఆయనే ట్యూన్ చేశారు అనుకున్నారు. కానీ చెప్పేవాడు, నేను కదా తమ్ముడు సీమోను అని చెప్పాడు. పెద్దోళ్ళు, ఆయన ఉద్యోగస్తుడే. తర్వాత అంటే ఇప్పుడు ప్రశాంత్ రాజు గారు అంటే ఇక్కడ మన బాపట్ల ప్రాంతం కాబట్టి ఇక్కడ చేశారు. ఇప్పుడు ఎలా వెళ్ళారు? బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా మీరు ట్యూనింగ్ చేశారు. చాలా 100 పాటలు పాడించాను సుబ్రహ్మణ్యం గారితో. అందరు పాత్రలు కలిపితే దాస్బాబి గాని, ఇలాంటి వాళ్ళే గాని, ఎవరే గాని కలిపితే 100 పాటల పైనే. సుబ్రహ్మణ్యం గారి అనుభవాలు చెప్తారా? వాళ్ళతో కలిసి పని చెబుతాను. రాజ్ కుమార్ అని అతను దేవుని నమ్ముకున్నాడు. అది మొన్న పాడానే. చిన్న కుర్రోడే, ఇస్తాడు కుర్రోడే, పెద్ద రచయిత అనుభవం కూడా కాదు. ఆడు రాశాడు సర్వం. అది ఆయన పాడుతూ ఇలా పాడుతూ అనుభవంలో సర్వము నీవే కదా జగదీశ్వర అనుకుంటూ నీలమైపోతున్నాడు ఆయన. ఎవరు? సుబ్రహ్మణ్యం. అయిపోయిన తర్వాత రచయిత రాజ్ కుమార్ అంటే ఎవరంటే రాలేదు సార్, మరి దీన్ని కంపోజ్ చేసి నేనే, నువ్వు రా అన్నాడు. పడ్డాయి నాకు, నేనేదో తప్పు పాడాను. పాలా పెద్దోళ్ళు ఏమి తప్పు ఏమంటారు మన భయం మనం కదా అని నేను పోలా. సరే ఇక ఇంకొక పాట వెంటనే పాడేశాడు. సరే వస్తాలే, నేనే పాడేసిన తర్వాత బయట కూర్చున్నాడు. ఇట్లా చాలా మంది ఆయన మీద కాళ్ళ మీద పడుతున్నారు, నేను ఇట్లా పక్కన ఉంటున్నా. ఇట్లా ఇందాక సర్వం నువ్వేనా పాడే? అవునండి. ఇట్లా వేసుకుని వాటేసుకుని నీకు లైఫ్ ఉందని ముద్దు పెట్టుకుని నీకు లైఫ్ ఉందా? ఇంతకుముందు ఆనంద గీతాలు కూడా పాడి నాకు గుర్తు. అది అప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఏది ఆనంద గీతాలు పాడి కృపమణి మినిస్టర్ అది పాడి 2 సంవత్సరాలు ఆనంద గీతాలు. అవునండి, నువ్వే కాదు పాడింది.
జీవిత నావలో అది కూడా నేనే. ఓకే నీ లైఫ్ పోయా అని. అది ఎవరు గుర్తు చేసి, మీరు గుర్తు చేశారు, ఆయన గుర్తు చేశారు? ఆయనే జీవిత నావలో అది కూడా నేనన్నాను. ఇక లైఫ్ ఉందని ఎట్లా పెట్టుకున్నారు. ముద్దు పెట్టుకున్న తర్వాత మీరు పాస్టర్ గారు ఇట్లే ఇట్లా పాస్టర్ గారు అన్నగలు ఇట్లా పెట్టుకున్నారు. ఇది ఆనంద గీతాలు మీరే స్వరకల్పన రాసింది ఎవరండి? రాసింది ఎవరో తెలియదు కానీ దాసుబాబు గారు కొంతమంది ఇలాంటి పాస్టర్లు రాసుకొస్తే ఆయన తీసుకుని ఆయన మినిస్ట్రీకి వేసుకుంటాడు. అది రచయితలను వెనక పెడతాడు, మొత్తం ఈయనే ముందుకు వస్తాడు. ఆనంద గీతాలు పల్లవి పాడండి. ఆనంద గీతాలు నే పాడుచు యేసయ్య సన్నిధి నే చేరనా. క్రైస్తవ పాటలకి ఒక ఇంటర్వ్యూకి ఆయన పిలిచారు. మొన్న చనిపోయే ముందులుగా ఇక 2 సంవత్సరాలు చనిపోతున్నాడు సుబ్రహ్మణ్య గారు, కరోనాకు ముందుగా వస్తే టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ చెబుతున్నాడు, ఈ సంవత్సరంలో ఇలాంటి వాళ్ళు అడుగుతున్నారు, సారు మన ఈ క్రిస్టియన్ పాటలు మీరు ఈ సంవత్సరం నీకు ఇష్టమైన పాటలు ఏమైనా ఉన్నాయా అన్నాడు. ఉంది అన్నాడు. అక్కడ గుంటూరు పాస్టర్ విజయ్ కుమార్ గారు అని ప్రార్థన ఎదురు సహవాసం నా జీవదాత రాశాడు. దానికి నేనే స్వరకల్పన చేసి పాడాను, ఆయనకి ఇచ్చాను. ఆ పాట నాకు ఈ సంవత్సరంలో నాకు హృదయాల్ని హత్తుకుని తట్టులో పాడింది ఈ పాటేను. పాడుతున్నాను కానీ అన్నీ నా హృదయాన్ని తాకింది. నేను కూడా హృదయపూర్వకంగా ఆ పాటను నేను పాడాను. రచించిన వారు పాస్టర్ విజయ్ కుమార్ గుంటూరు, దీని కంపోజరు బ్రదర్ సీమోన్ గారు గుంటూరు అని చెబుతున్నాడు. మేము టీవీ కాడ కూర్చున్నాం. చాలా బాగా కంపోజ్ చేశారు, చాలా బాగా పాట రాశారు. ఈ సంవత్సరం నాకు ఇష్టమైన పాట ఇది అని నా గురించి సుబ్రహ్మణ్యం గారు. ఏం పాట అంటే మీకు గుర్తుందా? నా జీవదాత నా ప్రాణనాద కడబోరధ్వనికై కనిపెట్టుచుంటిని. నా జీవదాత నా ప్రాణనాథ కడబూరధ్వనికై కనిపెట్టుచుంటిని. నా జీవదాత నా ప్రాణనాథ కడబూరధ్వనికై కనిపెట్టుచుంటిని. కడవరకు నన్ను నడిపించుమా, కడవరకు నన్ను నడిపించుమా. ఇన్ని పాటలు గుర్తుండాలంటే చాలా కష్టం. చాలా ఈ గుర్తుండే వరకే నేను 3000 అంటున్నాను. అసలు గుర్తు చేసుకుంటే దాదాపు ఒక 5,000 పైన అవుతాయి. కింద ట్యూన్ స్వరకల్పన సీమోన్ గారు నేస్తారా? వాళ్ళ దాంట్లో మినిస్టర్లో వాళ్ళు ఎవరు వేయరు. ఇప్పుడు మీరు ఇన్ని వేల పాటలు చేశారు కదా, ఇన్ని వేల పాటలు చేసిన మీకు కూడా నచ్చిన పాట ఒకటి ఉంటది. ఏం పాట మీకు ఇష్టం బాగా? అందరూ ప్రార్థన పూర్వకంగా దైవజనులు రాసిన పాటలు కాబట్టి ఇప్పుడు మీరు రాశారనుకోండి, మీ చర్చికి వచ్చినప్పుడు మీకు హృదయాన్ని అత్తుకుని పాడుతూ ఉంటా అంతే. ఏ పాట నేను పాడినా అన్నీ నాకు ఇష్టమే. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏది ఎక్కువగా పాడతారు అంటే అది చెప్పగలను. అది చెప్పండి, ఏది ఎక్కువ పాడతారు? అదే పాస్టర్ విజయ్ కుమార్ గారు రచించిన పాట మరొకటి, భువినేలే దివిరాజు నీవేనని. నాకు అది ఎక్కడికి వెళ్ళినా అది పాడతాను. అది పాడతారు. పాస్టర్ సల్మాన్ రాజు గారు, సల్మాన్ రాజు గారు అని అక్కడే మా సహవాసంలో ఉన్నాయన నూతన గీతాలు, అది నాగూర్బాబు పాడాడు, నాగూర్బాబు గారు. అది ఎక్కడికి వెళ్ళినా ఈ ఎక్కువగా ఇట్లని బట్టి హైలైట్ చేస్తాం. ఆ పాట సుబ్రహ్మణ్యం గారు కదా పాడింది? అవును. నాగూర్బాబు పాడింది నూతన గీతాలు. నూతన గీతాలు ఆయన పాడాడు. ఈయనేమో భువినేల దివిరాజు నేనే స్వరకల్పన కంపోజ్ చేశాను. పాస్టర్ విజయ్ కుమార్ గారు రాశారు. ఇదేమో పాస్టర్ సల్మాన్ రాజు గారు రాశారు నూతన గీతం. భువినేలే పాట పల్లవి పాడండి. భువినేలే దివిరాజు నీవేని, నా హృదయ రాజు నీవే, సాగిల పడి నిన్ను స్తుతించెదను, సాగిల పడి నిన్ను స్తుతించెదను, పరవశించి నేను పాడెద ప్రభువా. వినేలే దివిరాజు నీవేయని, నా
హృదయ రాజువు నీవేయని, భువి నేలే దివిరాజు నీవేయని, నా హృదయ రాజువు నీవేయని. అందరూ డెవలప్ అయ్యారు, నేనే అట్లా ఉన్నాను. అంటే మామూలుగా ఏరా స్వరకల్పన చేసినందుకు ఏమైనా కానుక ఇచ్చేవారండి? అంతేనా? ఆ కానుక కోరికే కానుక ఇస్తారు. అంతే. కొంతమంది ఈ పైన కూడా నేను వాళ్ళు డిమాండ్ చేయను, దగ్గర లేమని అన్నాను తీవిచ్చి పంపటం అస్సలు అడగను, అడిగే పని లేదు. అదొక ఉత్సాహంతో నా పాట ప్రజలు వింటారు అంటే వాళ్ళు చేయించుకునేటప్పుడు ఏమంటారంటే, అబ్బో ఇక రేపు పుస్తకాల్లో నీ పేరే ఉంటుంది అంటారు, నా పేరు అసలు ఉండదు. అట్లా అడుగును పడ్డాను. అది అట్లా అనుకుంటే శుభవార్త ఛానల్లోనూ ఆ ఛానల్లోనూ ఈ ఛానల్లోనూ పెద్ద పెద్ద వాళ్ళతో, ఆర్ఆర్టి మూర్తి గారితో, ప్రశాంత్ రాజు గారితో వాళ్ళతో చేసిన ప్రోగ్రాలు, వాళ్ళు రాసిన పాటలన్నీ నేను చాలా వరకు చేశాను కదా. అవన్నీ చెప్పుకోవచ్చు నేను టీవీలో. నాకు ఇష్టమే అది. నేను చెప్పాను కదా మొన్న కూడా, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. దివ్యప్రసాద్ గారు నాకు తెలుసు కదా, పిడుగురాళ్ళ. మేము చాలా చేసాంగా. దివ్యప్రసాద్ గారు మీరు చాలా క్యాసెట్లోనూ 10 పాటలు ఇద్దరం కలిసి పాడాము. సీడీలో మేము ఇద్దరు అట్లా కొన్ని 100 ప్రోగ్రాలు చేశారు మీరు, దివ్యప్రసాద్ గారు. రాజబాబు గారితో ఏమైనా పరిచయమేనా? అంటే ఆయన ఏం చేయలేదులే కానీ ఆయన పాటలు పాడే ఉన్నాయి. ఆయన సభల్లో కూడా చాలా తిరిగాను ఆయనతో. ఆయన పాటలు ఏం చేయలేదు నేను. నేనంటే చాలా ఇష్టమే. చాలా ప్రోగ్రాలు చేశారు. మీరు ఈ చుట్టుపక్కల వరకు చేశారు పాటలు? ఇట్లా హైదరాబాద్ నుంచి గారిని వచ్చేవారు మీకు చేయించుకోవడానికి? హైదరాబాద్ నుంచి, కేరళ నుంచి కూడా వచ్చారండి. కేరళ నుంచి కూడా వచ్చారు. కేరళ నుంచి అది ఇక్కడ ఒక వ్యక్తికి పరిచయం అయితే వాళ్ళు నా పాటని ఆయనకి వినిపిస్తే మా దగ్గర పాటలు ఉన్నాయి. వాళ్ళు కేరళ నుంచి వచ్చారు, మార్కాపురం నుంచి వచ్చారు, వినకొండ, దొనకొండ, ఇటు విజయవాడ, తెనాలి, ఇంకా హైదరాబాదు, చాలా దూరం నుంచి. మరి మీకు అప్పుడు ఏం అనిపించలేదా, ఇంత మంది వస్తా ఉన్నారు, కనీసం మరి మనకి భవిష్యత్తులో మనం నిలబడాలి అంటే ఏదైనా కొంచెం వాళ్ళ దగ్గర తీసుకోవాలి అని అనిపించలేదు అప్పుడు? అనిపించలే. దేవుని సేవ చేస్తున్నాము, దేవుడు ఏదో ఒక రీతిగా సహాయం చేస్తాడు, దేవుడు అన్యాయం చేయడు. వీళ్ళు కూడా ఏదో ఒకటి ఇస్తారు అనుకుంటా గానీ కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇయ్యరు. ఇస్తారని చెబుతారు, ఇయ్యరు. స్వరకల్పన చేసిన పాటలు మంచి పేరు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని పలకరించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పలకరిస్తారు, అదే లేదు. పలకరియడం మళ్ళీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పలకరించేది, వాళ్ళు ఇప్పుడు సభలు పెడితే వాళ్ళ పాటలు మళ్ళీ పాడాలిగా. మళ్ళీ అబ్బో ఇక నువ్వు లేకపోతే సభ లేదు, అది లేదు, ఇది లేదని పొగుడుతారు మామూలుగా. మీకు దేవుడు ఒక మంచి తలాంతి ఇచ్చారు, అది దేవుని కోసమే ఉపయోగించారు, దేనికి ఆశపడకుండా. అది లెక్క ఇక్కడ కాదండి, దేవుడు మీకు మంచి బహుమతి దాచించారు, అది మనం నమ్మాలి. ఎందుకంటే మరి ఇప్పుడేదో పెద్ద పెద్ద సంఘాలు కట్టి, మినిస్ట్రీలు కట్టి మిమ్మల్ని పాటల స్వరకల్పనకు వాడుకొని పక్కన పెట్టారని మనం ఈ లోకల్ అనుకోవచ్చు, కానీ దేవుడు అనేది ఒక గొప్ప బహుమతి దాచించారని మనం ఖచ్చితంగా నమ్మాలి. అదే నమ్మకంతో నేను చేస్తున్నాను ఇప్పటికి. అప్పటి నుంచి అదే, ఇప్పటి నుంచి కూడా ఇదే. మేమంతా పుస్తకానికి సేవలోనే ఉన్నారు అంతే. మీరేమో ఇక్కడ నుంచి తక్కలపాడు నుంచి గుంటూరులో సేవ చేస్తున్నారు. అవును, గుంటూరులో ఒక అద్దింట్లో మందిరం లేదు. ఆ మందిరం గురించి చాలా బాధపడుతున్నాం. చాలా మంది మీలాంటి వాళ్ళు ఇదే మాట అన్నప్పుడు గుండెల్లో ఏదో ఒక, దాన్ని ఏమంటారు, బాగు దిగినట్టుకుంటుంది. ఏందయ్యా నువ్వు ఇన్ని వేల పాటలు కాదు, ఎంతమంది పాస్టర్ మన గుంటూరులో 500 పాస్టర్ల మంది ఉంటే నేను తెలియని ఎవరు లేరు, అందరికి తెలుసు. ఎవరు అడిగితే నీకు చర్చి కట్టరు, ఎవరు అడిగితే నీకు సహాయం చేయరు అని అంటూ, నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు? ఏదో ఒక రోజున, ఇందాక మీరు అన్నారు చూడండి, ఏదో ఒక రోజున ఆ దేవుడు నా పరిచర్యను లేకపోతే నా కష్టాన్ని గుర్తుంచుకుని నాకు సహాయం చేయకుండా ఉంటాడా అన్న నమ్మకంతో నేను ఈ ముందుకి, అదే నిజమండి, అదే విశ్వాసంతో ఆ ఉన్న కొద్ది చిన్న సంఘాన్ని, ఆ రేగులని, అదింట్లోని అది కట్టలేక, అది కూడా కొన్ని సందర్భాలు ఆగితే ఎన్నో ఇబ్బందులు పడుతూ మొత్తానికి ఆ పరిస్థితిలో ఉంది. మరి ఈ పరిస్థితి అంతా ఇప్పుడు మీకు ఎవరైతే స్వరకల్పన చేయించుకున్న సేవకులు చూసే ఉంటారు కదా, ఎవరేమి చేయి జాపలేదా? అసలు చేయి జాపరు. నేను వాళ్ళని అడగను, ఎందుకంటే అడిగి లేదనిపించుకోవటం బాగాదు. ఇప్పుడు తెలుసు కదా, నేను నీతో కలిసి మన ఇద్దరం సేవ చేస్తున్నాను, నేను ఏ ఇబ్బంది పడుతున్నాను, నేను పిలుస్తున్నాగా, ఇది నా బాధలను చూస్తున్నా, నీకు చెప్పేదేముంది పరిస్థితి. ఇప్పుడు ప్రశ్న అడుగుతానండి, చెప్పండి. ఇప్పుడు ఈ స్వరకల్పన చేస్తారు కదా, ఫలానా స్వరము అని కరెక్ట్ గా తెలిసే చేస్తారా,
లేకపోతే అది తెలియకుండానే మామూలుగా ఇప్పుడు నేను ఉన్నాను, నేను 2-3 పాటలు దేవుని కృపలో రాశాను, స్వరకల్పన చేశాను, నాకు ఏ స్వరాలు తెలియదు, ఆయా ఉన్న పదాలను బట్టి నేనేదో చేసుకున్నా. మీరు అలాగే చేస్తారా, లేకపోతే పగడ్బందీగా ఇది ఫలానా స్వరము అంటే ఫలానా శంకరాభరణం, ఫలానా కీరవాణి స్వరం అని చెప్పి చేస్తారా? అంటే రాగాలు తెలుసు నాకు, చాలా రాగాలు దాదాపుగా ఒక 50 రాగాలు నాకు తెలుసు. ఓకే. రాగాన్ని ఆలాపన చేస్తాను, దాని స్వరం గట్టిగా దాన్ని పలకపోవచ్చు, కానీ రాగం మటుకు ఏ రాగమని చెబుతాను, నువ్వు ఏది అడిగినా చెబుతారు. రాగం ఆలాపన కూడా చేస్తాను. అది నేను అడిగి రాగ సంచారం ఉంది నాకు. అచ్చా, స్వరం అంటున్నా కానీ రాగం. నేను చేసిన ఇన్ని పాటల్లో ఒక పాడమన్నావు కదా పల్లవి, అవును, పాడిన దాంట్లో అదే రాగమని చెప్పగలుగుతారు. ఆ సంగీత పిచ్చి, పౌరాణిక నాటకాలు, సత్యహరిశ్చంద్ర దాదాపుగా పేరుగాంచిన వాళ్ళతో తిరిగాం, వాళ్ళతో కొన్ని ఆడాం. అంకయ్య గారు తెలుసు. అంకయ్య గారు మాకు హార్మోనిస్టు, వాళ్ళన్న రత్న కుమార్ గారు. అంకయ్య గారు చాలా సంతోషం. అయ్య గారు మీ గురించి చాలా విషయాలు చెప్పారు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మనం అనుకున్న రీతిగా మన ప్రోగ్రామ్ లో అయ్యగారు పాడినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అయ్యగారి గురించి మీకు ఎవ్వరికీ తెలియదు. అయ్యగారు సుమారు 4000కు పైగా పాటలను స్వరకల్పన చేశారు. ఆ పాటలు మనం వింటూ ఉంటాం, కానీ దాని వెనక స్వరకల్పన చేసింది ఎవరినైనా మనం గమనించాం. ఉదాహరణకు చూస్తే ఎంతో సుందరుడమ్మ తాను నేను ఎంతో మురిసిపోయాను అంటే నాకు తెలిసిన పాటలు మీకు చెప్తా ఉన్నాను. ఆనంద గీతాలు నే పాడుతూ ఏసఐ సన్నిధికి నే చేరేదా అనే పాట మీరు మన చిన్నతనం నుండి ఆ పాట వింటూనే ఉన్నాం. ఇంకా అనేకమైన పాటలు మన రాష్ట్రాల్లో వింటున్నటువంటి పెద్ద పెద్ద మినిస్ట్రీస్ పేరు మనం చెప్పవద్దు. ఆ మినిస్ట్రీస్కి ఇంచుమించు చాలా వరకు అయ్యగారి చేతే స్వరకల్పన చేయించుకున్నటువంటి సందర్భాలు. ఒకవేళ మీకు ఎవరైనా పెద్ద సేవకులు పరిచయం ఉంటే ఈ గుంటూరు పరిసర ప్రాంతంలో వారిని మీరు అడగొచ్చు. చాలా వరకు అయ్యగారే వారికి స్వరకల్పన చేశారు. దేవుని కృపలో మనం ఏర్పాటు చేసినటువంటి దీనుల నోట ఘనమైన పాట అనే పేరుకి అయ్యగారు నిజంగా తగినటువంటి దైవ సేవకులు. ఎందుకంటే ఇన్ని పాటలు స్వరకల్పన చేసి ఎవరికి కూడా తెలియదు. స్వరకల్పన చేస్తే మరి ఆర్థిక సహాయం కూడా వారి నుంచి ఆశించలేదు. ఇంకా దీనుడిగా అలాగే మిగిలిపోయి ఉన్నారు. వీరిది వచ్చేసి గుంటూరు పక్కన 7 కిలోమీటర్ల దూరంలో తక్కెళ్ళపాడు అనేటువంటి ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం నుండి గుంటూరు వచ్చి అక్కడ ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని అందులోనే చిన్న సంఘాన్ని, సుమారుగా ఒక 20 మంది ఉన్నటువంటి సంఘాన్ని ఆయన నడుపుతూ ఉన్నారు. ఇలాంటి దీన సేవకులు మరి ఎక్కడా గుర్తించబడలేదు. పెద్ద పెద్ద సేవకులు గుర్తించారు, కానీ ఎక్కడ కూడా వీరి పేరు పుస్తకం మీద కానీ మరి క్యాసెట్ల మీద కానీ ఆ టైం నుంచి పాడుతున్నారు. ఎక్కడ కానీ వీరి పేరు రాయలేదు. వీరు అలాగే మరుగునబడి ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మన ప్రోగ్రాంలో వీరిని నేను పరిచయం చేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి దీన సేవకుల కోసమే దేవుడు మనల్ని, మన ఛానల్ని కూడా ఏర్పాటు చేసుకున్న వీరిని నేను పరిచయం చేయడం నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అయ్యగారి పేరు సీమోను. దీనుల నోట ఘనమైన పాట అయిన ప్రోగ్రాంలో ఒక మంచి పాట పాడారు. ఆ పాట ఇప్పుడు మీరు వినబోతూ ఉన్నారు. అయ్యగారు వందనాలండి. చాలా వందనాలు.
సర్వము నీవే కదా జగదీశ్వర, సకలము నీదేనయ్యా కృపాకర. సర్వము నీవే కదా జగదీశ్వర, సర్వము నీదేనయ్యా కృపాకర. నీవు లేనిదే ఏది లేదయ్యా, నీవు లేనిదే ఏది లేదయ్యా. సమస్తము నీదేనయ్యా సర్వేశ్వర, సమస్తము నీదేనయ్యా సర్వేశ్వర. నీవే 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 పరిశుద్ధుడవు, నీవే 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 మహనీయుడవు. నీవే 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 పరిశుద్ధుడవు, నీవే 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 మహనీయుడవు. సర్వము నీవే కదా. సకల సంపూర్ణతకు పరిమితి నీవే, సకల సృష్టికి హేతువ నీవే. సకల సంపూర్ణతకు పరిమితి నీవే, సకల సృష్టికి హేతువ నీవే. దేవతల కంటే పూజనీయుడలీవే, దేవతల కంటే పూజనీయుడలీవే. సకల గుణశీలుడ సద్గుణ శేఖర, సకల గుణశీలుడ సద్గుణ శేఖర. నీవే 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 పరిశుద్ధుడవు, నీవే 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 మహనీయుడవు. నీవే 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 పరిశుద్ధుడవు, నీవే 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 మహనీయుడవు. సర్వము నీవే కదా జగదీశ్వర, సకలము నీదేనయ్యా. వేద వేదాలలో సారము నీవే, దూతగణముల పూజ్యుడ నీవే. వేద వేదాలలో సారము నీవే, దూతగణముల పూజ్యుడ నీవే. మరణము గెల్చి తిరిగి లేచినవాడా, మరణము గెల్చి తిరిగి లేచినవాడా. వేదవేద్యుడా సర్వలోకనాథుడా, వేదవేద్యుడా సర్వలోకనాథుడా. నీవే 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 పరిశుద్ధుడవు, నీవే 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 మహనీయుడవు. నీవే 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 పరిశుద్ధుడవు, నీవే 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 మహనీయుడవు.
సర్వము నీవే కాదా జగదీశ్వర సకలము నీదేనయ్యా కృపాకర సర్వము నీవే కాదా జగదీశ్వర సకలము నీదేనయ్యా కృపాకర నీవు లేనిదే ఏది లేదయా నీవు లేనిదే ఏది లేదయా సమస్తము నీదేనయా సర్వేశ్వర సమస్తము నీదేనయా సర్వేశ్వర నీవే 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 పరిశుద్ధుడవు నీవే 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 మహనీయుడవు నీవే 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 పరిశుద్ధుడవు నీవే 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 మహనీయుడవు నీవే 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 పరిశుద్ధుడవు నీవే 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 మహనీయుడవు జగదీశ్వరా